డైరెక్టర్ సందీప్ రాజ్ ఎమోషనల్ ట్వీట్ చేశారు. మోగ్లీ సినిమా విడుదలపై సందిగ్ధత నెలకొనడంతో ఆవేదనతో ట్వీట్ చేశారు సందీప్ రాజ్. అఖండ 2 డిసెంబర్ 12న విడుదల కాబోతుందన్న ప్రచారంతో మోగ్లీ సినిమా రిలీజ్ వాయిదా పడే అవకాశం ఉందా? ప్రస్తుతం దీనికి సంబంధించి చర్చ జరుగుతోంది. ఎందుకంటే కలర్ ఫోటో మోగ్లీకి నాకన్నా వేరే దర్శకుడు అర్హుడు అంటూ కూడా ఆయన చెప్పుకొచ్చిన సందర్భం. అసలు ఏం జరిగిందనేది మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఆ ట్వీట్ను మీరు చూడండి. డిసెంబర్ 12న అఖండ రిలీజ్ కాబోతోంది. అఖండ తాండవ్ రిలీజ్ కాబోతుందని చెప్పి చర్చ జరుగుతున్న తరుణంలో అదే రోజు సుమా కనకాల కొడుకు రోషన్ కనకాల నటించిన మోగ్లీ సినిమా డైరెక్టర్ అయిన సందీప్ రాజ్ ఆయన ట్వీట్ చేయడం కారణం ఏంటంటే అఖండ 2 రిలీజ్ మాట్లాడుకుంటున్న తరుణం, అంటే డిసెంబర్ 12 రిలీజ్ కాబోతుందని చెప్పి చర్చ జరుగుతున్న క్రమంలో మోగ్లీ కూడా ఆ రోజే దాన్ని రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేసుకున్నారు. సో ఆఫ్ కోర్స్ వాళ్ళు ముందు ప్లాన్ చేసుకున్నారు. అఖండ ముందే రిలీజ్ అవ్వాల్సింది. రిలీజ్ అయిన తర్వాత అంతగా ఇంపాక్ట్ పడకపోతున్నారు. కానీ మోగ్లీ లాంటి సినిమా ముందు బాలయ్య సినిమా ఏ స్థాయిలో ఉంటుంది? ఎక్కడ కనిపించదు కూడా కనిపించదు. అదే ఆందోళన వాళ్ళలో నెలకొంది. అంటే అఖండ 2 రిలీజ్ అవుతున్న క్రమంలో అఖండ 2 ముందు మోగ్లీ చిన్నదైపోతుంది అనే అర్థం వచ్చేలా ఆయన ట్వీట్ చేసుకొచ్చిన క్రమం. అసలు ఇంతకీ ఆయన ట్వీట్లో ఏం మెన్షన్ చేశారు? ఒకసారి ఆ ట్వీట్ చూసే ప్రయత్నం చేద్దాం. ఆ తర్వాత ఆయనకు మద్దతుగా మరికొంతమంది సినీ పర్సనాలిటీస్ రియాక్ట్ అయ్యాయి. సందీప్ రాజ్ చేసిన ట్వీట్ని ముందుగా చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. ఏమన్నారంటే కనుక మేబీ కలర్ ఫోటో కానీ లేకపోతే మౌగ్లీకి కానీ ఇంకొక డైరెక్టర్ ఎవరైనా ఉండుంటే బాగుంటుంది. నాకన్నా వేరే డైరెక్టర్ అయితే దే డిజర్వ్, అంటే కలర్ ఫోటో మౌగ్లీ డిజర్వ్డ్ అనదర్ డైరెక్టర్ ఇన్స్టెడ్ ఆఫ్ మీ అంటే చెప్పుకొచ్చారు. అలాగే ఎందుకంటే చాలామంది ప్యాషన్తో ఈ మూవీ చేసుకొచ్చారు. కామన్ పాయింట్స్ బిట్వీన్ బోత్ ఫిలిమ్స్ అంటూ కూడా దాదాపుగా 2-3 పాయింట్లు చెప్పుకొచ్చారు. ఒకటి, ఫేసింగ్ బ్యాడ్ లక్ విత్ ది రిలీజ్ జస్ట్ వెన్ ఎవ్రీథింగ్ సీమ్ టు బి గోయింగ్ వెల్. ప్రతిదీ అనుకూలంగా వెళ్తుంది అనుకున్న తరుణంలో ఏదో ఒక బ్యాడ్ లక్ ఎదురయ్యి ఆ రిలీజ్ మీద ఇంపాక్ట్ చూపిస్తోంది. రెండోది మీ అంటే నేను అంటే సందీప్ రాజ్ తనకి చెప్పుకున్న సందర్భం. మేబీ ఐఆమ్ ద బ్యాడ్ లక్, నేనే బహుశా బ్యాడ్ లక్ అయి ఉంటాను. ఈవెన్ ఐఎమ్ స్టార్టింగ్ టు ఫీల్ దాట్ వే. నాకు అలా అవ్వడం కూడా ప్రారంభమవుతోంది. మై డ్రీమ్ ఆఫ్ సీయింగ్ ద టైటిల్ డైరెక్టెడ్ బై సందీప్ రాజ్, అంటే పెద్ద స్క్రీన్ మీద, బిగ్ స్క్రీన్ మీద, అంటే 70mm థియేటర్స్ అంటూ ఉంటాం కదా సాధారణంగా, థియేటర్ స్క్రీన్ మీద డైరెక్టెడ్ బై సందీప్ రాజ్ అనేది చూసుకోవాలనేది నా కళ. ప్రతిరోజు అది కష్టమైపోతుంది. ఏమో సిల్వర్ స్క్రీన్ నన్ను హేట్ చేస్తుందేమో. ఎందుకంటే మౌగ్లీ కూడా నేను ప్యాషన్తో చేశాను, చెమటోడ్చి కష్టపడ్డాం, మొత్తం రక్తధారం పోసి అంటే అంటూ ఉంటారు కదా, కష్టపడి శ్రమపడి ఆ సినిమాను మేము రూపొందించడం జరిగింది. రోషన్ కావచ్చు, సరోజ్ గారు కావచ్చు, సాక్షి కావచ్చు, హర్ష కావచ్చు, డివిపి మారుతి, అలాగే భైరవ, చాలామంది